హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. ఇప్పుడు మనం అనీష్ కురువెల సార్తో ఉన్నాము. ఆయన ఎప్పుడు మనకు ఒక క్యారెక్టర్ గుర్తొచ్చిందంటే ఖచ్చితంగా ఆయన ఎంటర్ అయ్యారంటే ఖచ్చితంగా ఒక ట్విస్ట్ ఉంటుంది. లేకపోతే ఫస్ట్ మంచిగా కనిపించి తర్వాత ఏదో విలన్ క్యారెక్టర్ చేయడమో, లేకపోతే ఫస్ట్ అంతా విలన్గా ఉండి లాస్ట్లో మంచిగా అయిపోవడం, ఈ క్యారెక్టర్ జోనర్సే మనకి అలవాటు ఉన్నాయి. బట్ ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటబ్బాయి తాలూకా మూవీలో సార్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇచ్చినట్టుగానే నిజంగా మీరు ఇప్పటి వరకు ఒక్కొక్క డిఫరెంట్ మీరు వచ్చారంటే ఖచ్చితంగా ఈయననే విలన్ అయి ఉండొచ్చేమో అనే డౌట్స్ కూడా చాలా మందికి వచ్చి ఉండొచ్చు. సో ఇందులో నిజంగా మేబీ మీరు కూడా విలన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఆ సినిమా గురించి అంటే క్యారెక్టర్ గురించి ఎక్కువ అంటే ఎక్కువ చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ అంటే సస్పెన్స్ పోతుంది కదా. కొత్తగా నాకేమనిపించిందంటే ఈ క్యారెక్టర్లో నేను కాప్గా చేశాను చాలా సినిమాల్లో, కానీ కామెడీ టైమింగ్తో కానీ ఒక ఫిజికల్ కామెడీతో కానీ అది కూడా వెన్నెల కిషోర్ గారితో అది నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను ఒక జనరల్గా అందరూ నన్ను వీడు కొంచెం సెటిల్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ కొంచెం గంభీరంగా ఉంటానేమో అని అందరూ అంటారు. సో దీంట్లో ఒక కొత్త రూపం ఉంటుంది నాది. సో అది మీరు అన్నట్టు నిజంగానే సెటిల్గా ఉండొచ్చు. బట్ మీ క్యారెక్టర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ట్విస్ట్ ఉంటుంది అనేది అందరికీ మైండ్లో పడిపోయింది. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్లో మీరు అంటున్నారు వెనల్ కిషోర్ గారితో చేయడం చాలా కష్టం కామెడీ అని. మీకు బాగా కష్టం అనిపించిన సీన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, ప్రతి సీన్ కొంచెం కష్టంగానే అనిపించింది, ఎందుకంటే సినారియోస్ చాలా కొత్తగా అనిపించేవి. అండ్ ఎప్పుడు చేయలేదండి ఈ జానర్లోని సినిమాలు, నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ. అండ్ ఇలాంటి ఒక ఏమంటారు, ఈ కొన్ని హై టెంపర్డ్ క్యారెక్టర్ అనమాట వీడు. హీ జస్ట్ కీప్స్ లూజింగ్ హిజ్ మైండ్. అసలు కిషోర్ చూస్తేనే వాడికి కొంచెం ఒక కోపం, ఇరిటేషన్, అట్ ద సేమ్ టైం వాటితో పని కూడా కావాలి. సో అలాంటి ఒక రిలేషన్, క్రెడిట్స్ మనకి రావాలి. యా సో అలా ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ నీడ్ బేస్డ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ నాకు ఆయన క్యారెక్టర్ మధ్యలో. సో దిల్ బి లాట్ ఆఫ్ టెన్షన్ బట్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. కొత్తగా ఉంటుందండి నాకైతే. ఇట్ వాజ్ సార్ మీరు అన్నట్టు కొత్తగా ఉంటుంది. బట్ ఇప్పటి వరకు కూడా మీరు సెటిల్డ్గా చేసి ఇప్పుడు కొత్తగా ఉందన్నారు కదా. ఈ క్యారెక్టర్ తర్వాత మీకు న్యూ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని మీకు అనిపిస్తుంది? ఐ హోప్ సో. అంటే ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళు కావాల్సింది ఏంటంటే ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ వాళ్ళ రేంజ్ ఏమి ఉండొచ్చు, వాళ్ళ లిమిట్స్ ఎంత ఉండొచ్చు, అండ్ ఆ పీక్స్ వరకు తీసుకెళ్ళేది వెళ్ళడం అనేది ఆ క్రియేటర్ మీద ఉంటుంది కదా. సో నాకు ఇది ఒక అవకాశం ఒక యాక్టర్గా నా రేంజ్ చూపించడానికి. సో ఐ హోప్ ఇట్ రిజల్ట్స్ ఇన్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ సార్. సో చూసారు కదా, చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్, ఒక్క మాట కూడా బయట పెట్టట్లేదు. ఈ సస్పెన్స్ థ్రిల్ అంతా కూడా మనం థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే చెప్తున్నారు. అటు దాన్ని కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ.